Hello students, myself Geeta, CGL in Physiotherapy, KPM GVJC, Nalgonda. I'll deal with medical and surgical conditions, paper 1 for physiotherapy second year students. Today, I'm going to discuss about respiratory disorders. Okay, now coming to the introduction of respiratory disorders. In this, we are going to study about respiratory diseases. They are bronchial asthma, bronchitis, emphysema and bronchiectasis. ఓకేనా. సో ఇక్కడ రెస్పిరేటరీ డిజార్డర్స్ అంటే ఏంటి అంటే శ్వాస వ్యవస్థకు సంబంధించిన వ్యాధుల గురించి చదవడాన్ని మనం రెస్పిరేటరీ డిజార్డర్స్ అని అంటాం. ఏంటది? శ్వాస వ్యవస్థకు గురించి సంబంధించిన వ్యాధుల గురించి చదవడాన్ని రెస్పిరేటరీ డిజార్డర్స్ అని అంటాం. ఓకేనా. మీరు శ్వాస వ్యవస్థ గురించి ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ నేర్చుకున్నారు కదా. ఇక్కడ చూడండి, మనకుంది ఒక ఫిగర్ ఉంది ఇక్కడ. అదే ఏం చూపిస్తుంది? మన శ్వాస వ్యవస్థని చూపిస్తుంది. ఏం చూపిస్తుంది మనకి ఇక్కడ? శ్వాస వ్యవస్థను చూపిస్తుంది. లంగ్స్, బ్రాంకస్, ట్రెకియా. ఓకే. నా ఇక్కడ ముఖ్యంగా మనము 4 వ్యాధుల గురించి చదువుకుంటాం. వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ 4 డిజీజెస్ ఇన్ డీటెయిల్. ఓకేనా. ఇంటర్మీడియట్లో, వొకేషనల్ ఇంటర్మీడియట్లో మీకు 4 డిసీజెస్ గురించి ఉన్నాయి, రెస్పిరేటరీ డిజార్డర్స్. ఒకటి బ్రాంకియల్ ఆస్తమా, రెండోది బ్రాంకైటిస్, మూడోది ఎంఫైసీమా, నాలుగోది బ్రాంకియెక్టాసిస్. ఓకేనా. నా బిఫోర్ గోయింగ్ into the conditions, first let's see the common clinical features of respiratory conditions. ఏమంటున్నాడు ఇక్కడ? మనము ఈ కండిషన్స్ గురించి నేర్చుకునే కంటే ముందు రెస్పిరేటరీ కండిషన్స్లో, అంటే రెస్పిరేటరీ వ్యాధులలో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కండిషన్ అంటే ఏంటి? వ్యాధి అని అర్థం. దాంట్లో మనం సహజంగా చూసే వ్యాధి లక్షణాలు ఏంటో చూస్తాం. ఓకేనా. సైన్స్ అండ్ సిమ్టమ్స్. ఓకే. క్లినికల్ ఫీచర్స్ అంటే ఏంటి? సైన్స్ అండ్ సిమ్టమ్స్. సిమ్టమ్స్ అంటే పేషెంట్ చెప్పే ఇబ్బందులు. సైన్స్ అంటే డాక్టర్ తెలుసుకునేవి, డాక్టర్ ఎలిసిట్ చేసే వాటిని సైన్స్ అని అంటాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి కఫ్, అంటే దగ్గు. ఓకేనా. ఇది 2 రకాలు. ఒకటి ప్రొడక్టివ్ కఫ్, రెండోది నాన్ ప్రొడక్టివ్ కఫ్. ప్రొడక్టివ్ కఫ్ అంటే ఏంటి అంటే దగ్గినప్పుడు కనుక తెమ్మడ వస్తున్నట్లయితే దాన్ని ప్రొడక్టివ్ కఫ్ అని అంటాం. ఓకే. నాన్ ప్రొడక్టివ్ కఫ్, పొడి దగ్గుని నాన్ ప్రొడక్టివ్ కఫ్ అని అంటాం. ఎక్స్పెక్టోరేషన్. ఓకే. ఒకవేళ ఊపిరితిత్తుల ద్రవాలు కనుక బయటికి వస్తున్నట్లయితే దాన్ని ఎక్స్పెక్టోరేషన్ అంటాం. నెక్స్ట్ హీమోప్టైసిస్. హీమోప్టైసిస్ మీన్స్ బ్లడ్ ఇన్ ద స్పూటమ్. ఓకే. తెమ్మడలో కనుక రక్తం కనుక పడుతున్నట్లయితే దాన్ని హీమోప్టైసిస్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి చెస్ట్ పెయిన్, అంటే ఛాతీలో నొప్పి. ఇది ఏమైతుంది? ఇట్ ఇంక్రీజెస్ ఆన్ కఫింగ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డిస్నియా, అంటే డిఫికల్టీ ఇన్ బ్రీదింగ్. డిస్ అంటే డిఫికల్టీ, యాప్నియా అంటే బ్రీదింగ్. మీరు ఈ వర్డ్ని ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నారు అనాటమీలో. ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్, రైట్. సో ఇవి మనకి కనిపించే సిమ్టమ్స్, కామన్ సిమ్టమ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సైన్స్. ఫస్ట్ సైన్ వచ్చేసి సైనోసిస్. ఫస్ట్ సైన్ వచ్చేంటి? సైనోసిస్. ఇక్కడ ఏంటి అంటే బ్లూయిష్ డిస్కలరేషన్ ఆఫ్ స్కిన్ అండ్ మ్యూకస్ మెంబ్రెయిన్. చర్మము మరియు మ్యూకస్ మెంబ్రెయిన్ నీలపు రంగులోకి మారిపోతుంది. ఈ సైనోసిస్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్. ఇది 2 రకాలు. సెంట్రల్ సైనోసిస్, పెరిఫరల్ సైనోసిస్. సెంట్రల్ సైనోసిస్ అంటే ఏంటి అంటే దిస్ ఈస్ రికగ్నైజ్డ్ బై బ్లూయిష్ డిస్కలరేషన్ ఆఫ్ మ్యూకస్ మెంబ్రెయిన్ ఆఫ్ మౌత్. నోటి దగ్గర ఉన్న మ్యూకస్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో అది నీలపు రంగులోకి మారిపోయినప్పుడు దాన్ని మనము సెంట్రల్ సైనోసిస్గా గుర్తిస్తాము. నెక్స్ట్ పెరిఫరల్ సైనోసిస్ అంటే ఏంటి అంటే బ్లూయిష్ డిస్కలరేషన్ ఆఫ్ ఎక్స్ట్రీమిటీస్. కాళ్ళు, చేతులు, కొనాలు ఏవైతే ఉన్నాయో అవి నీలపు రంగులోకి మారిపోయినప్పుడు మనం దాన్ని ఈ పెరిఫరల్ సైనోసిస్ అని అంటాం. నెక్స్ట్ సైన్ వచ్చేసి క్లబ్బింగ్. నెక్స్ట్ సైన్ వచ్చేసి ఏంటి? క్లబ్బింగ్. ఇక్కడ ఏమైతుంది మనకి? క్లోజర్ ఆఫ్ నెయిల్ బెడ్ యాంగిల్. క్లోజర్ ఆఫ్ నెయిల్ బెడ్ యాంగిల్. ఓకేనా. చర్మానికి మరియు మన గోర్కి మధ్యలో ఉన్న యాంగిల్ ఏదైతే ఉందో అది మూసుకుపోతుంది. సింపుల్గా చెప్పాలి అంటే వేలు చూడడానికి ఎట్లా ఉంటాయి అంటే
ఇట్లా గుండ్రంగా అయిపోతూ ఉంటాయి అన్నట్టు. ఓకేనా, రౌండ్గా వేళ్ళ యొక్క కొనాలు ఏమైపోతుంది, రౌండ్గా మారిపోతాయి. ఓకేనా. సో ఇవన్నీ సైనోసిస్ కానివ్వండి, క్లబ్బింగ్ కానివ్వండి, దేనివల్ల చూస్తూ ఉంటాం మనము, ఆక్సిజన్ తక్కువ మోతాదులో మన శరీరంలోకి చేరుకోవడం వల్ల, బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ బ్లడ్ సప్లై మనం దాన్ని చూస్తూ ఉంటాం. ఓకే. నెక్స్ట్ అదర్ సైన్స్, వేరే లక్షణాలు ఏం చూస్తామో చూడండి. చేంజ్ ఇన్ బ్రీదింగ్ ప్యాటర్న్. ఓకేనా, బ్రీదింగ్ తీరులో మార్పు చూస్తాము. ఎసిమెట్రీ ఆఫ్ చెస్ట్ ఎక్స్పాన్షన్, ఛాతీ రెండు వైపులా ఒకే విధంగా వెడల్పవడం అనేది జరగదు. అబ్నార్మల్ బ్రెత్ సౌండ్స్, అపసామాన్య ఊపిరి సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి మనకి. అవే క్రెపిటేషన్స్, రేల్స్ అండ్ వీజింగ్. డాక్టర్ ఆస్కల్టేట్ చేస్తూ ఉంటాడు స్టెథోస్కోప్ పెట్టుకొని, మన ఛాతి పైన సౌండ్స్ వింటూ ఉంటారు కదా. మామూలుగా సౌండ్ ఎట్లా వినిపిస్తుంది, పొగగొట్టంలో ఊదినప్పుడు ఏ విధమైన సౌండ్ వస్తుందో ఆ విధంగా వినపడాలి. ఓకేనా. ఒకవేళ ఊపిరితిత్తులకు కనుక ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే మనకి చప్పుళ్ళు వినపడతాయి. క్రెపిటేషన్స్ అంటే పరపర అని వినిపించడం, రేల్స్ అంటే టపటప అని వినిపించడం, వీజింగ్ అంటే పిల్లి కూతలు. డిక్రీజ్ ఆఫ్ లంగ్ వాల్యూమ్స్ అండ్ కెపాసిటీస్, లంగ్ వాల్యూమ్స్ అండ్ మరియు కెపాసిటీస్ ఏవైతే వీటి నార్మల్ వాల్యూస్ ఉంటాయో అవి తగ్గిపోతాయి. చేంజ్ ఇన్ రెస్పిరేటరీ రేట్, మనము శ్వాస నిమిషానికి ఎన్నిసార్లు తీసుకుంటాము, 14 నుంచి 18 సార్లు తీసుకుంటా ఉంటాం. దీనిలో కూడా మార్పు వస్తుంది. ఐదర్ తగ్గిపోనన్నా తగ్గిపోతుంది లేదా పెరుగుతుంది. చెస్ట్ డిఫార్మిటీస్ చూస్తాం, అంటే మన ఛాతిలో లోపాలు, వైకల్యాలు చూస్తూ ఉంటాం. బ్యారెల్ చెస్ట్, ఓకే, అంటే మన ఛాతీ చూడడానికి గొట్టంలా కనిపిస్తూ ఉంటుంది. పిజన్ చెస్ట్, ఓకే, ఒక పక్షి యొక్క చెస్ట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఫన్నల్ చెస్ట్ అంటే గౌరలాగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సిమ్టమ్ సైన్ వచ్చేసి హైపర్ట్రోఫీ ఆఫ్ యాక్సెసరీ మసిల్స్ ఆఫ్ రెస్పిరేషన్, అంటే శ్వాస సహాయపు కండరాల యొక్క సైజ్ పెరిగిపోయి మనకి కనిపిస్తుంది. శ్వాస సహాయపు కండరాల యొక్క సైజ్ పెరిగిపోయి కనిపిస్తుంది. ఎందుకు, ఇక్కడ ఏమవుతుంది, ఊపిరితిత్తుల సమస్యలు ఉండడం వల్ల మన మెయిన్ మసిల్ అయిన డయాఫ్రామ్ ఒక్కటి పనిచేస్తే సరిపోనప్పుడు ఏం చేస్తుంది, అది దాని సహాయపు కండరాల యొక్క పనితనాన్ని ఎంచుకుంటుంది. అవి బాగా పనిచేయడం వల్ల ఏమవుతుంది, వాటి యొక్క సైజ్ నెమ్మదిగా పెరుగుతుంది. దాన్నే హైపర్ట్రోఫీ అని అంటాము. ఇప్పుడు కండిషన్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి బ్రాంకియల్ ఆస్తమా. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి, బ్రాంకియల్ ఆస్తమా. సో ఏ కండిషన్లో అయినా సరే మనం డెఫినేషన్ నేర్చుకుంటాము, అంటే నిర్వచనం. ఈటియాలజీ నేర్చుకుంటాము, అంటే ఆ వ్యాధి రావడానికి గల కారణం ఏంటి నేర్చుకుంటాము. క్లినికల్ ఫీచర్స్, అంటే వ్యాధి లక్షణాలు నేర్చుకుంటాము. ఇన్వెస్టిగేషన్స్, దాన్ని మనము ఏ విధంగా నిర్ధారించుకున్నాము, ఏ పరీక్షలు చేసి నిర్ధారించుకున్నామో తెలుసుకుంటాము. ట్రీట్మెంట్ ఏంటి, మెడికల్ ట్రీట్మెంట్ ఏంటి, సర్జికల్ ట్రీట్మెంట్ ఏంటి, ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఏంటి. ఈ 4 కండిషన్స్లో కూడా మనం ఈ సైడ్ ఎండింగ్స్ అన్నీ చూస్తాం. నా ఫస్ట్ బ్రాంకియల్ ఆస్తమా డెఫినేషన్. ఇట్ ఈస్ అన్ ఎలర్జిక్ కండిషన్ రికగ్నైజ్డ్ బై బ్రాంకోస్పాజమ్, డిస్నియా, స్పూటమ్ వైల్ కఫింగ్ అండ్ వీజింగ్. ఏమంటున్నాడు, ఇది ఒక ఎలర్జిక్ కండిషన్. దీన్ని మనము బ్రాంకోస్పాజం, అంటే మన బ్రాంకస్ ఏదైతే ఉంటుందో అది ముడుచుకోవడం వల్ల, డిస్నియా అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం, మరియు దగ్గినప్పుడు తెమ్మడ రావడం, మరియు వీజింగ్ పిల్లి కూతలు, వీజింగ్ అంటే ఏంటి, పిల్లి కూతలతో గుర్తిస్తాము అని చెప్తున్నాడు. ఈటియాలజీ వచ్చేసి హెరిడిటీ అంటే వంశపారంపర్యం, ఎలర్జీ మనకి పడని వస్తువులు. కొంతమందికి ఏంటి, ఈ పత్తి చేనులోకి పోతే పడదు, కొంతమందికి ఎగ్ తింటే పడదు, కొంతమందికి ఫిష్ తింటే పడదు. ఓకేనా, అట్లా. ఇమోషన్స్ అంటే ఉద్వేగానికి గురైనప్పుడు, ఎక్స్పోజర్ టు కోల్డ్ అట్మాస్ఫియర్ చల్లని వాతావరణంలోకి వెళ్ళినప్పుడు, డ్రగ్స్ కొని మందులు వాడుతున్నప్పుడు వల్ల. క్లినికల్ ఫీచర్స్, ఆల్వేస్ సిట్స్ బై బెండింగ్ ఫార్వర్డ్, ఎప్పుడు చూసినా కానీ ముందుకు వంగినట్టు కూర్చుంటాడు. ఎప్పుడు చూసినా కానీ ఏమవుతుంది, ముందుకి వంగినట్టు కూర్చుంటాడు. ఓవర్ ఎక్సైటెడ్, అతి ఉత్సాహం చూపిస్తూ ఉంటాడు. లుక్స్ పేల్, పేలిపోయినట్టు కనిపిస్తూ ఉంటాడు. సైనోసిస్ తెలుసు కదా, అంటే బ్లూస్ డిస్కలరేషన్ ఆఫ్ స్కిన్ అండ్ మ్యూకస్ మెంబ్రేన్. లేబర్డ్ బ్రీతింగ్ అంటే శ్వాస తీసుకోవడానికి బాగా శ్రమిస్తూ ఉంటాడు. వీజింగ్ ఆన్ ఎక్స్పిరేషన్, ఓకేనా, గాలి బయటికి వదులుతున్నప్పుడు పిల్లి కూతలు వినిపిస్తూ ఉంటాయి. వీక్ అండ్ ర్యాపిడ్ పల్స్, మన నాడి కనుక మనం చూసుకున్నట్లయితే అది బలహీనంగాను మరియు ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది. హైపర్ట్రోఫీ ఆఫ్ యాక్సెసరీ మసిల్స్ ఆఫ్ రెస్పిరేషన్ అంటే ఏంటి, ఇక్కడ హైపర్ట్రోఫీ ఆఫ్ యాక్సెసరీ మసిల్స్ ఆఫ్ రెస్పిరేషన్ అంటే శ్వాస సహాయపు కండరాలను యొక్క సైజ్ పెరిగిపోవడం.
ఓకేనా. డిస్నియా అంటే డిఫికల్టీ ఇన్ బ్రీదింగ్. ఇన్వెస్టిగేషన్ అంటే ఏ విధంగా మనం దాన్ని నిర్ధారించుకుంటాము. టోటల్ లూకోసైట్స్ కౌంట్స్ చేసి, డిఫరెన్షియల్ లూకోసైట్స్ కౌంట్ చేసి, స్ఫూటం అనాలిసిస్తోని, ఎక్స్రేతో. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ద ట్రీట్మెంట్, వీ హ్యావ్ మెడికల్ మేనేజ్మెంట్ ఫస్ట్. ఓకేనా, అంటే మందులు ఇవ్వడం. ఇక్కడ మీకు ఏ మందులు ఇస్తారు, ఎంత ఇస్తారు అవన్నీ మనకు అవసరం లేదు. జస్ట్ వాటి నేమ్స్ తెలిస్తే చాలు. ఓకేనా. యాంటీబయాటిక్స్ అంటే ఏంటి, ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో వాటికి సంబంధించిన మందులని యాంటీబయాటిక్స్ అని అంటాం. ఓకే. అలర్జీ తగ్గడానికి ఇచ్చే మందులని యాంటీహిస్టమైన్స్ అని అంటాం. అలాగే కార్టికోస్టిరాయిడ్స్ కూడా ఇస్తారు. ఫిజియోథెరపీ మేనేజ్మెంట్, ఇక్కడ సర్జరీ ఏమి ఉండదు. ఓకే. ఫిజియోథెరపీ మేనేజ్మెంట్, ఈ ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ గురించి నేను లాస్ట్కి అన్ని కండిషన్స్ అయిపోయిన తర్వాత లాస్ట్కి డిస్కస్ చేస్తాను. ఓకే. అన్ని కండిషన్స్ ఫస్ట్ క్లినికల్ పార్ట్ అయిపోగొట్టుకుందాం, తర్వాత మనం ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇది బ్రాంకియల్ ఆస్తమా గురించి. నెక్స్ట్ బ్రాంకైటిస్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, బ్రాంకైటిస్. తెలుసు కదా, ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్లో చెప్పాను. ఐటిస్ అని దేనికైనా ఉంది అంటే, ఏ ఆర్గానికైనా, ఏ అవయవానికైనా, ఏ భాగానికైనా దాని చివర ఐటిస్ అని యాడ్ చేశారు అంటే అర్థం ఏమని చెప్పాను, ఇన్ఫ్లమేషన్ అని ఆల్రెడీ చెప్పాను. సో బ్రాంకైటిస్ ఇక్కడ ఏమవుతుంది, బ్రాంకస్ యొక్క ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. అండ్ ద పేషెంట్ డెఫినేషన్, ఇట్ ఈస్ ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంకస్ అండ్ ద పేషెంట్ సఫర్స్ విత్ కఫ్ అండ్ స్పూటమ్ ఫర్ 3 months in every year for at least 2 consecutive years ఈజ్ కాల్డ్ బ్రాంకైటిస్. ఇక్కడ ఏమవుతుంది, బ్రాంకస్ యొక్క ఇన్ఫ్లమేషన్. పేషెంట్ ఏం చేస్తూ ఉంటాడు, పేషెంట్కి ఏమవుతుంది ఇక్కడ, ప్రతి 3 నెలల పాటు కఫ్ మరియు స్ఫూటంతో బాధపడుతున్నట్లయితే, 2 సంవత్సరాల పాటు బాధపడుతున్నట్లయితే దాన్ని బ్రాంకైటిస్ అని అంటాం. ఓకేనా. గత 2 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరంలో 3 నెలల పాటు దగ్గు మరియు తెమరడ రావడంతో బాధపడుతున్నట్లయితే దాన్ని బ్రాంకైటిస్ అని అంటాం. ఈటియాలజీ, ప్రెజెన్స్ ఆఫ్ ఇరిటెంట్ ఇన్ ద మ్యూకస్ మెంబ్రెయిన్ ఆఫ్ బ్రాంకస్. ఓకేనా. ప్రెజెన్స్ ఆఫ్ ఇరిటెంట్ ఇన్ మ్యూకస్ మెంబ్రెయిన్ ఆఫ్ బ్రాంకస్. మన బ్రాంకస్లో ఏదైనా ఇరిటెంట్ ఉండడం వల్ల, ఓకేనా, తనకి కాదు అది డస్ట్ అయిండొచ్చు, పోలన్ అయిండొచ్చు. ఓకేనా. దానివల్ల అది ఊరికే బ్రాంకస్ని ఇరిటేట్ చేస్తూ ఉంటే బ్రాంకైటిస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. పొల్యూషన్ కూడా అయిండొచ్చు. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, మన శ్వాస వ్యవస్థకి ఇన్ఫెక్షన్, వేరే ఏ భాగానికైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు. పొల్యూషన్, ఓకేనా, కాలుష్యం. ఎక్స్పోజర్ టు కోల్డ్ అట్మాస్ఫియర్, చల్లని వాతావరణానికి ఎక్స్పోజ్ అయినప్పుడు. స్మోకింగ్ అంటే సిగరెట్ తాగే అలవాటు ఉన్నప్పుడు. హెరిడిటరీ అంటే వంశపారంపర్యం ఉన్నప్పుడు. వంశపారంపర్యంగా బ్రాంకైటిస్ రావచ్చు. ఆక్యుపేషనల్ డస్ట్ అంటే ఏంటి అంటే, పేషెంట్ ఎక్కడైతే పనిచేస్తూ ఉన్నాడో అక్కడ డస్ట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కదా, దానివల్ల కూడా పడని అప్పుడు బ్రాంకైటిస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. క్లినికల్ ఫీచర్స్, కఫ్ అంటే దగ్గడం, డిస్నియా అంటే డిఫికల్టీ ఇన్ బ్రీదింగ్, హీమాప్టైసిస్ అంటే స్ఫూటంలో లేదా తెమ్మడలో రక్తం ఉండడం, సైనోసిస్ అంటే ఫ్లూయిడ్స్ డిస్కలరేషన్ ఆఫ్ స్కిన్ అండ్ మ్యూకస్ మెంబ్రెయిన్, డిక్రీజ్ ఆఫ్ చెస్ట్ మూమెంట్స్ అంటే ఛాతీ యొక్క కదలికలు తగ్గడం, అబ్నార్మల్ బ్రెత్ సౌండ్స్, ఓకే, ఫీవర్ జ్వరం రావడం, ఫెటీగ్ అలసిపోవడం, జనరల్ వీక్నెస్, ఓకేనా, అంత బలహీనంగా అనిపించడం. ఇన్వెస్టిగేషన్స్ వచ్చేసి చెస్ట్ ఎక్స్రే, స్ఫూటమ్ అనాలిసిస్, ఈసీజీ. తెలుసు కదా ఈసీజీ అంటే ఏంటి, ఓకే, గుండె యొక్క పట్టి తీసారా, అది ఏ విధంగా పనిచేస్తుంది తెలుసుకోవడానికి దాన్ని ఈసీజీ అని అంటాం. ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ట్రీట్మెంట్, మెడికల్ మేనేజ్మెంట్, యాంటీబయాటిక్స్, ఓకే, అంటే ఇది ఇన్ఫెక్షన్కి సంబంధించిన మందులు. ఇన్హేలర్స్, ఇక్కడ ఏమైపోతుంది, ముడుచుకుపోయినప్పుడు ఇన్హేలర్స్ ఇస్తే అవి ప్రాపర్గా ఓపెన్ అవుతాయి లోపల, ఊపిరితిత్తులు కానివ్వండి, అల్వియోలై కానివ్వండి. ఓకే. తర్వాత ఎక్స్పెక్టోరెంట్ అంటే ద్రవాలను బయటికి రావడానికి ఇచ్చే మందుల్ని ఎక్స్పెక్టోరెంట్స్ అంటారు. అడ్వైస్ టు క్విట్ స్మోకింగ్ అండ్ ఎక్స్పోజర్ టు కోల్డ్ అట్మాస్ఫియర్. పేషెంట్కి కనుక సిగరెట్ తాగే అలవాటు ఉన్నట్లయితే దాన్ని వదులుకోమని చెప్పాలి. అలాగే
చల్లని వాతావరణానికి ఎక్స్పోజ్ కావద్దు అని చెప్పాలి. అంటే బయటికి వెళ్ళొద్దు, చల్లగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళొద్దు అని చెప్పాలి. మళ్ళీ ఇక్కడ కూడా మనకి సర్జికల్ మేనేజ్మెంట్ ఏమీ ఉండదు, ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇది మనం అన్ని కండిషన్స్ తర్వాత లాస్ట్కి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. Then next third condition is emphysema. Definition: this is a lung condition which is recognized by abnormal dilatation of airways beyond terminal bronchioles. ఓకేనా, ఇది ఒక లంగ్ కండిషన్. దీనిని మనం టర్మినల్ బ్రాంక్యూల్స్కి దూరంగా ఉన్న ఎయిర్వే యొక్క అబ్నార్మల్ డైలిటేషన్ వల్ల గుర్తిస్తాము. అబ్నార్మల్ డైలిటేషన్ అంటే ఏంటి? అపసామాన్యంగా వెడల్పవడం. ఓకేనా, ఏ బ్రాంక్యూల్స్ అయితే టర్మినల్ బ్రాంక్యూల్స్కి దూరంగా ఉంటాయో వాటివి అపసామాన్యంగా వెడల్పవడం. ఓకేనా, ఈటియాలజీ వచ్చేసి క్రానిక్ బ్రాంకైటిస్. ఓకేనా, అంటే ఈ క్రానిక్ బ్రాంకైటిస్ ఏం చేస్తుంది? ఎంఫైసీమాకి దారి తీస్తుంది. బ్రాంకియల్ ఆస్తమా కూడా ఎంఫైసీమాకి దారి తీస్తుంది. ఇన్హలేషన్ ఆఫ్ ఫారిన్ బాడీ. ఒకవేళ మనం ఏం పీల్చుకుంటాం? అసలు ఇన్హలేషన్ అంటే ఏంటి? పీల్చుకోవడం. ఏం పీల్చుకుంటాం? గాలిని మాత్రమే పీల్చుకుంటాం. అట్లా కాకుండా వేరే ఏదైనా వస్తువుని పీల్చుకున్నాం అనుకోండి, అప్పుడు దాన్ని ఫారిన్ బాడీ అని అంటాం. ట్యూమర్. ఓకే, పోస్ట్ న్యూమోనెక్టమీ అంటే ఏంటి? కొన్నిసార్లు జబ్బు చేసినప్పుడు ఏమవుతుంది? ఒక లంగ్ని తీసేయాల్సి వస్తుంది. ఓకేనా, ఆ లంగ్ని తీసివేసినప్పుడు ఏమంటాం? దాన్ని న్యూమోనెక్టమీ అంటాం. ఎక్టమీ అంటే ఏంటి? తీసివేయడం, ఏదైనా ఒక ఆర్గాన్ని లేదా ఒక భాగాన్ని తీసివేయడం. న్యూమోనెక్టమీ అంటే లంగ్ని తీసివేయడం. ఓకే, అంటే న్యూమోనెక్టమీ తీసేసిన తర్వాత ఎంఫైసీమా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. దేనికి? అక్కడ ఉన్న లంగ్కి. వెన్ లంగ్ లూజెస్ ఇట్స్ ఎలాస్టిసిటీ. మామూలుగా ఏంటి? లంగ్కి బాగా ఎలాస్టిసిటీ ఉంటుంది, అంటే ముడుచుకుంటుంటుంది, వెడల్పు అవుతూ ఉంటుంది, ముడుచుకుంటుంటుంది, వెడల్పు అవుతూ ఉంటుంది. కానీ ఒకవేళ పేషెంట్కి బాగా దగ్గుందనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? బాగా దగ్గుతున్నప్పుడు పేషెంట్ ఒక లంగ్ యొక్క ఎలాస్టిసిటీ కోల్పోతారు. ఓకేనా, అప్పుడు కూడా అది ఎంఫైసీమాకి దారితీస్తుంది. క్లినికల్ ఫీచర్స్: కఫ్ అంటే దగ్గు, ఫీవర్ అంటే జ్వరం, డిస్నియా అంటే డిఫికల్టీ ఇన్ బ్రీదింగ్, వీజింగ్ అంటే పిల్లి కూతలు వినిపించడం, లేబర్డ్ బ్రీదింగ్ అంటే శ్వాస తీసుకోవడంలో శ్రమించడం, సైనోసిస్ అంటే బ్లూయిష్ డిస్కలరేషన్ ఆఫ్ స్కిన్ అండ్ మ్యూకస్ మెంబ్రెయిన్, చర్మం మరియు మ్యూకస్ మెంబ్రెయిన్ నీలపు రంగులోకి మారిపోవడం, క్లబ్బింగ్ ఇక్కడ నెయిల్ బెడ్ దాని యాంగిల్ని కోల్పోతుంది, వేలు కనుక మనం గమనించినట్లయితే గుండ్రంగా అయిపోతాయి వేలు యొక్క కొనాలు, వెయిట్ లాస్ అంటే బరువు తగ్గడం, హైపర్ట్రోఫీ ఆఫ్ యాక్సెసరీ మసిల్స్ ఆఫ్ రెస్పిరేషన్ అంటే ఇక్కడ శ్వాస సహాయపు కండరాలు ఏవైతే ఉంటాయో, ఓకేనా, వాటి యొక్క సైజ్ బాగా పెరిగిపోయి కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యారెల్ షేప్డ్ చెస్ట్. మన ఛాతీని కనుక మనం చూసుకున్నట్లయితే అది బ్యారెల్ ఆకారంలోకి మారిపోతుంది. ఓకేనా, దాన్ని ఏమంటాం? గొట్టం అంటాం, చూస్తున్నారా? అలాగా ఉండిపోతుంది. పర్స్ లిప్డ్ బ్రీదింగ్. ఓకేనా, ఏంటి? పర్స్ లిప్ బ్రీదింగ్. ఇది ఒక రకమైన బ్రీదింగ్. ఓకేనా, మూతిని చిన్నగా ఓపెన్ చేసి పెట్టి గాలి పీలుస్తూ ఉంటారు. యాక్చువల్లీ పర్స్ లిప్ బ్రీదింగ్ ఏంటి అంటే మనం గాలి బయటికి వదిలేటప్పుడు ఊదినట్టు బయటికి వదులుతూ ఉంటాం. ఎందుకు? లోపల బాగా రిలాక్స్ అవ్వడానికి. రైట్. ఇన్వెస్టిగేషన్స్లో టోటల్ లూకోసైట్స్ కౌంట్స్ని చూసుకోవాలి, డిఫరెన్షియల్ లూకోసైట్ కౌంట్స్ని చూసుకోవాలి, ఈసీజీ చూసుకోవాలి, ఎక్స్రే, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. ఓకే, పల్మనరీ అంటే ఏంటి ఇక్కడ అర్థం? పల్మనరీ అంటే ఏదైనా సరే లంగ్కి సంబంధించిన దాన్ని పల్మనరీ అంటాం. ఓకేనా, ఫంక్షన్ టెస్ట్, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటే లంగ్ ఏ విధంగా పనిచేస్తుంది తెలియజేసేదానికి మనం పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ని చేస్తాం. అంతేకాకుండా ట్రీట్మెంట్కి వచ్చేసి మెడికల్ మేనేజ్మెంట్, యాంటీబయాటిక్స్ అంటే ఇన్ఫెక్షన్కి తగ్గడానికి ఇచ్చే మందుల్ని యాంటీబయాటిక్స్ అంటారు. ట్రీట్ ద కాజ్ ఆఫ్ ద డిజీజ్ అంటే ఈ ఎంఫైసీమాకి కారణమైన డిజీజ్ని ట్రీట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఏంటి? ఫస్ట్ క్రానిక్ బ్రాంకైటిస్ వల్ల ఎంఫైసీమా రావచ్చు అన్నాడు, అవునా? తర్వాత బ్రాంకియల్ ఆస్తమా వల్ల ఎంఫైసీమా రావచ్చు అన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ బ్రాంకియల్ ఆస్తమాకి ట్రీట్మెంట్ ఇవ్వాలి, బ్రాంకైటిస్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఎంఫైసీమా కూడా తగ్గుతుంది. అంతేకాకుండా ఇన్హలేషన్ ఆఫ్ ఫారిన్ బాడీ అంటున్నాడు.
ఓకే, గాలి కాకుండా వేరే ఏదైనా పీల్చుకున్నప్పుడు అది పోయి ఊపిరితిత్తులో సెటిల్ అయినప్పుడు కూడా మనకి ఎంఫైసీమాకి దారి తీస్తుంది అంటారు. అప్పుడు ఏం చేయాలి? దాన్ని తీసివేయాలి. ఆ ఫారిన్ బాడీ ఏదైతే మన ఊపిరితిత్తుల లోపల ఉందో దాన్ని శస్త్రచికిత్స చేసి వైద్యుడు తీసివేస్తాడు. ఓకేనా? అంతేకాకుండా ఆక్సిజన్ని ఇవ్వటం, ఆక్సిజన్ని అడ్మినిస్టర్ చేయడం. మామూలుగా మనం SpO2 లెవెల్స్ అంటే సాచురేషన్ ఎంత మెయింటైన్ చేయాలి? 95 అబౌవ్ మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. ఇక్కడ ఏమైతుంది? ఈ లంగ్స్ ఇట్లా ముడుచుకుపోవడం వల్ల మనకు ఆక్సిజన్ అనేది సరిపోని మోతాదులో అందదు. అందుకని చెప్పేసి మనం ఆక్సిజన్ని కూడా పేషెంట్కి ఇవ్వాలి. సర్జికల్ మేనేజ్మెంట్ చెప్పాను కదా, ఆ ఫారిన్ బాడీ ఏదైతే మనం పీల్చుకున్నామో దాన్ని తీసివేయడం. మళ్ళీ సేమ్ ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ మనం అన్ని కండిషన్స్ అయిపోయిన తర్వాత లాస్ట్కి నేర్చుకున్నాం. ఓకే, ఇప్పటివరకు ఏమేమి నేర్చుకున్నాం? బ్రాంకియల్ ఆస్తమా, బ్రాంకైటిస్, ఎంఫైసీమా. ఇప్పుడు లాస్ట్ ఇంకొక కండిషన్ ఉంది మనకి, అదే బ్రాంకెక్టాసిస్. అదే ఏంటి? బ్రాంకెక్టాసిస్. డెఫినేషన్: it is an obstructive lung disease diagnosed by abnormal and permanent dilatation of medium size bronchi. ఓకే, నిర్వచనం ఏమని చెప్తున్నాడు బ్రాంకెక్టాసిస్ది? ఇది ఒక అబ్స్ట్రక్టివ్ లంగ్ డిజీజ్. దీన్ని మనం ఎట్లా గుర్తిస్తాము? అబ్నార్మల్ అండ్ పర్మనెంట్ డైలిటేషన్ ఆఫ్ మీడియం సైజ్ బ్రాంకై. మీడియం సైజ్ బ్రాంకై ఏవైతే ఉన్నాయో అవి అపసామాన్యంగా మరియు శాశ్వతంగా వెడల్పు అవ్వడంతో మనం దీన్ని గుర్తిస్తాం. ఓకే, ఈటియాలజీ. ఈ బ్రాంకెక్టాసిస్ రావడానికి గల కారణం ఏంటి? కారకాలు ఏంటి? ఇన్ఫెక్షన్ అంటే రెస్పిరేటరీ సిస్టంలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, కంజనైటల్ అంటే ఈ బ్రాంకెక్టాసిస్ అనే వ్యాధి పుట్టుకతోని రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. తర్వాత ఇన్హలేషన్ ఆఫ్ ఫారిన్ బాడీ. ఓకే, ఊపిరితిత్తులో లోపలికి గాలి కాకుండా వేరే ఏదైనా వస్తువు పీల్చుకున్నప్పుడు. ఓకేనా? ట్యూమర్. తర్వాత వచ్చేసి అన్యూరిజం. అన్యూరిజం అంటే ఏంటి అంటే బ్లడ్ వెజిల్ కనుక డ్యామేజ్ అయిందనుకోండి, ఇంజురీ అయిందనుకోండి, అది బ్లీడ్ అవుతున్నప్పుడు అన్యూరిజం అని అంటాం. బ్రాంకెక్టాసిస్ యొక్క క్లినికల్ ఫీచర్స్. బ్రాంకెక్టాసిస్ యొక్క క్లినికల్ ఫీచర్స్: కఫ్ అంటే దగ్గు, ఫీవర్ అంటే జ్వరం, డిస్నియా అంటే డిఫికల్టీ ఇన్ బ్రీదింగ్, ఫౌల్ స్పెల్లింగ్ ఎక్స్పెక్టరెంట్ అంటే ఏంటి అంటే చెడు వాసనతో కూడుకొని ఉన్న తెమడ. ఒకవేళ బ్రాంకెక్టాసిస్ పేషెంట్ ఒక వార్డులో ఉన్నారనుకోండి, ఎంత దూరం ఉన్నా సరే మనం గుర్తుపట్టేయచ్చు అక్కడ బ్రాంకెక్టాసిస్ పేషెంట్ ఉన్నాడు అని. ఎందుకంటే వాళ్ళ తెమడ, అక్కడ నుంచి వాసన అంత భయంకరంగా వస్తుంది అన్నట్టు. స్వెట్టింగ్ ఇన్ నైట్ టైమ్స్ అంటే రాత్రిపూట చెమటలు పట్టడం. హీమాప్టైసిస్ అంటే తెమడలో రక్తం పడడం. వెయిట్ లాస్ అంటే బరువు తగ్గడం. అబ్నార్మల్ బ్రెత్ సౌండ్స్. మ్యాలేస్ అంటే త్వరగా అలసిపోవడం. లాస్ ఆఫ్ ఎపిటైట్ అంటే ఆకలి అనిపించకపోవడం. తర్వాత చెస్ట్ పెయిన్ అంటే ఛాతీలో నొప్పి. ఈ ఛాతీలో నొప్పి ఏమైతే ఉంటుంది? పేషెంట్ తగ్గినప్పుడల్లా ఇది పెరుగుతూ ఉంటుంది. పేషెంట్ తగ్గినప్పుడల్లా కూడా ఈ చెస్ట్ పెయిన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్స్. చెస్ట్ ఎక్స్రే తీయడం, స్పూటమ్ అనాలిసిస్, అలాగే స్పూటమ్ కల్చర్. ఓకే, నౌ ట్రీట్మెంట్. మెడికల్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి యాంటీబయాటిక్స్ ఇవ్వడం, అడ్వైజింగ్ అబౌట్ డయట్ అంటే ఏ రకమైన ఆహారం తీసుకోవాలి అనేది పేషెంట్కి అడ్వైజ్ ఇవ్వడం. వీళ్ళకి ఆకలి ఉండదు కనుక బాగా తినమని చెప్పాలి. ఎక్స్పెక్టరెంట్స్ అంటే ఈ ఊపిరితిత్తుల ద్రవాలు ఏవైతే ఉన్నాయో అవి బయటికి రావడానికి ఎక్స్పెక్టరెంట్స్ ఇవ్వాలి. అడ్వైస్ టు క్విట్ స్మోకింగ్. పేషెంట్కి సలహా ఇవ్వాలి. ఏమని? ఒకవేళ వారికి సిగరెట్ కాల్చే అలవాటు ఉన్నట్లయితే దాన్ని మానుకోమని చెప్పాలి. అట్లాగే చల్లని వాతావరణంలోకి వెళ్ళొద్దని చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఇది మన 4వ కండిషన్ అయిన బ్రాంకెక్టాసిస్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనము ఈ 4గింటివి కూడా ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ ఏంటో చూద్దాం. ఏవి మన 4 కండిషన్స్ మన రెస్పిరేటరీ డిజార్డర్స్లో ఉన్నవి? బ్రాంకియల్ ఆస్తమా, బ్రాంకైటిస్, ఎంఫైసీమా, బ్రాంకెక్టాసిస్.
రోల్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇన్ రెస్పిరేటరీ కండిషన్స్. సో ఫిజియోథెరపీ యొక్క పాత్ర ఏంటి, ఈ రెస్పిరేటరీ వ్యాధులలో ఫిజియోథెరపీ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఓకే, సో ఇన్ ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ వీ హ్యావ్ ఎయిమ్స్, వీ హ్యావ్ ప్లాన్స్. సో మన ఫిజియోథెరపీ మేనేజ్మెంట్లో మనకి ఎయిమ్స్ ఉన్నవి, ప్లాన్స్ ఉన్నాయి. ఎయిమ్స్ అంటే ఏంటి? మీన్స్ వాట్ ఆర్ ఆర్ గోల్స్, మన లక్ష్యాలు ఏంటి. ప్లాన్స్ అంటే ఏంటి? మన లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి మనము ఏ విధమైన పద్ధతులను ఎన్నుకుంటున్నాము. ఓకేనా, అవి ప్లాన్స్. ఓకే, నౌ కమింగ్ టు ఎయిమ్స్. టు రిలీవ్ ఫ్రమ్ బ్రాంకోస్పాజం, to relieve from dyspnea, to gain control on breathing, to decrease the viscosity of lung secretions, mobilizing and removal of secretions, to correct the posture, to increase thoracic mobility, to increase ventilatory capacity, to improve exercise tolerance, explaining about do's and don'ts. ఓకేనా, ఇవన్నీ కూడా మన లక్ష్యాలు. ఈ లక్ష్యాలను మనం ఏ విధంగా రాసుకున్నాము? పేషెంట్ యొక్క సమస్యలను బట్టి, సిమ్టమ్స్ని బట్టి మనం ఇందులో నుంచి మనం ఎన్నుకోవాలి, ఏ కండిషన్కి ఏదేది ఎన్నుకుంటారు. ఇప్పుడు మనకి బ్రాంకెల్ ఆస్తమాలో బ్రాంకోస్పాజం ఉంటుంది, మనం దీన్ని ఎన్నుకోవాలి. బ్రాంకైటిస్లో లేదు, అప్పుడు మనం దాన్ని ఎన్నుకోవద్దు. సార్ ఫస్ట్ ఇప్పుడు విని నేను తెలుగులో చెప్తాను. టు రిలీవ్ ఫ్రమ్ బ్రాంకోస్పాజం. బ్రాంకోస్పాజం అంటే ఏంటి? బ్రాంకస్ ముడుచుకుపోవడం. ఓకేనా, దాని నుండి విముక్తి కలిగించడం. టు రిలీవ్ ఫ్రమ్ డిస్నియా, పేషెంట్కి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తుంది, సో దాని నుండి విముక్తి కలిగించడం. టు గెయిన్ కంట్రోల్ ఆన్ బ్రీదింగ్, పేషెంట్ని బ్రీదింగ్ పై, శ్వాసపై పట్టు తెచ్చుకోవడం. టు డిక్రీజ్ ద విస్కాసిటీ ఆఫ్ లంగ్ సెక్రీషన్స్. ఓకేనా, ఊపిరితిత్తుల ద్రవాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విస్కాసిటీ, అంటే గట్టిగా ఉన్నాయనుకోండి బయటికి రప్పించడం కష్టం. ఓకేనా, అదే వాటిని పలచబడేటట్టు చేస్తే ఈజీగా ఆ ద్రవాలు, ఆ తెమ్మడ అనేది బయటికి వచ్చేస్తుంది. మొబిలైజింగ్ అండ్ రిమూవల్ ఆఫ్ సెక్రీషన్స్ అంటే ఈ ఊపిరితిత్తుల ద్రవాలు ఏవైతే ఉన్నాయో ఊపిరితిత్తుల గోడల నుంచి వదలకొట్టడం మరియు బయటికి రప్పించడం. టు కరెక్ట్ ద పాస్చర్, పేషెంట్ యొక్క స్థితిని సరిచేయడం. టు ఇంక్రీజ్ థొరాసిక్ మొబిలిటీ, ఓకే, ఉరపంజరం యొక్క కదలికలు, థొరాసిక్ స్పైన్ యొక్క కదలికలను పెంచడం. టు ఇంక్రీజ్ ద వెంటిలేటరీ కెపాసిటీ, పేషెంట్ యొక్క గాలి ఆడటం అనేది పెంచడం. ఓకే, నెక్స్ట్ టు ఇంప్రూవ్ ఎక్సర్సైజ్ టాలరెన్స్, పేషెంట్ చాలాసేపటి వరకు ఎక్సర్సైజ్ చేయగలిగే సామర్థ్యాన్ని పెంచడం. ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ డూస్ అండ్ డోంట్స్. ఓకేనా, అంటే పేషెంట్ ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నది మనం పేషెంట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, నా మన నెక్స్ట్ వీడియోలో రోల్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇన్ రెస్పిరేటరీ కండిషన్స్ మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, రోల్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇన్ రెస్పిరేటరీ కండిషన్స్ మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. అంతేకాకుండా చాప్టర్ అంతా అయిపోయిన తర్వాత కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కూడా నేను వీడియో 2లో చాలా క్లియర్గా చెబుతాను. ఓకే, ఓకే స్టూడెంట్స్, మన నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ రోల్ ఆఫ్ ఫిజియోథెరపీ గురించి చదువుకుందాము. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను మీకు అక్కడ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.